అందరికీ నమస్కారం. టాప్ రచయిత చంద్రబోస్ ఇంట్లో ఘోర విషాదం, అనుమానాస్పద మృతి. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. గీత రచయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు రాజేందర్ మృతి చెందారు. ఆయన వయసు 59 ఏళ్లు. హైదరాబాద్లోని ఆర్టీసీ కండక్టర్గా పనిచేసేవారు ఆయన. భార్య కూడా అదే వృత్తిలో ఉన్నారు. కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా కలికిరి వెళ్లారు. అక్కడ తన స్నేహితుడిని కలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఒంట్లో నలతగా అనిపించడంతో స్థానిక ఆసుపత్రిలో అయితే చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. ఆ సమయంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి శవ పరీక్షలు అయితే చేయించారు. అనంతరం బంధువులకి మృతదేహాన్ని అయితే అప్పగించారు. అయితే రాజేందర్ చేతికి బొబ్బలు రావడంతో చర్మం ఊడిపోయి ఉండడంతో కుటుంబ సభ్యులైతే ఈ మృతిపైన కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. రాజేంద్రకి మధుమేహం ఉందని, ఆయన మృతి చెంది ఇప్పటికే చాలాసేపు కావడంతో శరీరంలోని ఇలాంటి మార్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు నిర్ధారించారు. దాంతో కుటుంబ సభ్యులైతే సమాధానపడ్డారు. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని రాజేందర్ ఇంటికైతే తరలించారు. రాజేందర్ది వరంగల్, అయితే హైదరాబాద్లో స్థిరపడ్డారు. చంద్రబోసు రాజేందర్ మధ్య మంచి అనుబంధం ఉండేది. తన సోదరుడికి అకాల మరణంతో చంద్రబోస్ జీవితంలో అనుకోని విషాదం అయితే చోటు చేసుకున్నట్టయింది. ఈయన ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.